హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. పిల్లలు అంటే ఆడపిల్లలు వయసు వచ్చినా కూడా ఇంకా పెద్ద మనిషి అంటే రజస్వల కావడం లేదు అని. సో దీనికి సంబంధించిన ఏమైనా చిట్కాలు కానీ ఏదైనా మేషన్స్ కానీ సజెస్ట్ చేయమని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. కొంతమంది పిల్లలలో ఇలాంటి సమస్య వస్తుంది. సో దీనికి వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు, మరే ఇతర కారణాలైన హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా కావచ్చు. సో ఇలాంటి సందర్భంలో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినా కూడా పెద్ద మనిషి కానటువంటి పిల్లలకు ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి ఆవు పాలలో, మర్చిపోదు గోరువెచ్చటి ఆవు పాలలో ఒక చెంచాడు ఎస్టిమధు, దీనిని అతి మధురం అని కూడా పిలుస్తుంటారు. ఇది మనకు అన్ని ఆయుర్వేదిక షాపుల్లో చాలా సులువుగా లభిస్తుంది. దీనిని ప్రతిరోజు ఒక అర చెంచా మోతాదులో పాలల్లో వేయించి తాగించినట్లయితే తప్పకుండా త్వరలోనే పెద్ద మనిషి అవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మీకు వీలైతే దీంతో పాటు మందార చెట్టు యొక్క పువ్వులు ఉంటాయి కదా, ఆ పూల యొక్క ఎర్రటి రెమ్మలు ఉంటాయి కదా, వాటిని రోజుకు ఒక 2 నుంచి 3 పూల యొక్క రెమ్మలను తింటూ ఉండాలి. దీనివల్ల ఏదైనా రక్తహీనతో బాధపడుతున్న వారికి, రక్తం తక్కువగా ఉన్న వారికి కూడా ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది దీనివల్ల కొంతవరకు కవర్ అయిపోయి త్వరగా మళ్ళీ రజస్వల కావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. లేదా మామిడి చెక్క రసం, మామిడి చెక్కను తీసుకొని వచ్చి కొద్దిగా నీరు కలిపి మెత్తగా దంచి అంటే జ్యూస్ లాగా తయారు చేయాలి వడబోసి. ఈ రసాన్ని కూడా రోజు ఉదయం కూడా పరిగడుపున తాగిస్తూ ఉన్నా త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాల ద్వారా మనము ఇంట్లోనే ఉండి ఒకవేళ పెద్ద మనిషి కానటువంటి పిల్లలకు తాగించినట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనం పొందుతారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ